అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి వార్తలు అయితే చూద్దాం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు అయితే మరి తెలంగాణ రాష్ట్రంలో అయితే ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే వస్తూ ఉన్నాయి. మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇచ్చినప్పటికీ మళ్ళీ కూడా వర్షాలు అయితే మొదలయ్యాయి. సో ఎక్కడైతే కాలువలు ఉంటాయో వరదలు అయితే ఎక్కువ పెద్ద ఎత్తున అయితే ప్రవహిస్తూ ఉన్నాయి. సో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరిక అయితే జారీ చేసింది. ఇక మనం వార్తల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు మనం రెగ్యులర్గా నేటి మాట చూసినట్లయితే నేటి మాట అయితే చూద్దాం. ఇక మీరు నికాసైన ఉద్యమకారుడు అనుకున్నాం, పార్లమెంటులో మీ మీద పెప్పర్ స్ప్రే కొడితే మేము తల్లడిల్లిపోయాం, తెలంగాణ ఏర్పాటులో మీ పాత్ర మరవలేదని మురిసిపోయాం, పోరాటాల గడ్డ మీద జన్మించినందుకు గర్వపడ్డాం, తెలంగాణ ఆత్మగౌరవానికి కేంద్ర బిందువైన మలిదశ ఉద్యమంలో మీ వెంట నడిచాం, నీళ్లు నిధులు నియామకాలు నినాదం మా నరనరాల్లో జీర్ణించుకున్నాం, ధూమ్ధాం వేడుకల్లో గొంతెత్తి గర్దించాం, కాలుకు గజ్జకట్టి ఆటలు ఆడాం పాటలు పాడాం, మీరు ఎన్నికల్లో ఓడిపోతే బాధపడ్డాం, 10 ఏళ్ళు దొరల పరిపాలనలో ఇప్పుడు రెడ్ల పరిపాలనలో అరిగోస పడుతున్నాం, మొన్నటి ఎన్నికల్లో మీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డాం, బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై గొంతెత్తాల్సిన మీరు అగ్రకులాల నాయకుల దగ్గర బీసీల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి బీసీల రిజర్వేషన్లపై మౌనం వహిస్తుంటే మీరు బానిసగా మార్చిపోయి బాంఛన్గిరి చేస్తున్నారేమో అని భయపడుతున్నామని చెప్పేసి మరి పెద్దపల్లి రాజన్న రాసినటువంటి మన నీటి మాట అయితే చూసాం. ఇక గంటా సోమన్న సీనియర్ జర్నలిస్ట్ రాసినటువంటి ఇంకొక ఆర్టికల్ అయితే ఉంటుంది. మనం రెగ్యులర్గా చూసినట్టయితే ఆర్టికల్ అయితే చూద్దాం ఏం రాశారో. ఇక మాజీ న్యాయమూర్తి తాజా రాజకీయం, పరమాన్నంలో చికెన్ సామెతేనా అన్నట్టు మనకు ఒక హెడ్డింగ్ అయితే కనిపిస్తూ ఉంది. మరి జస్టిస్ సుదర్శన్ రెడ్డి 1995 ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులైన నాటి నుండి భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2011లో పదవి విరమణ చేసే వరకు, అంటే దాదాపు 16 ఏళ్ల పాటు భారత అత్యున్నత న్యాయస్థానం న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తిగా సుదీర్ఘంగా సేవలందించాడు. 2013లో గోవాకు లోకాయుక్తగా నియమితులయ్యారు. నేటి 79 ఏళ్ల వయసులో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి తరపున పోటీ పడుతూ ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగేయడం సాహసోపేతమైన నిర్ణయమని చెప్పాలి. ఎందుకంటే నేటి కాలమాన రాజకీయ విలువలతో కూడిన కులం, మతం, ప్రాంతం, డబ్బు అవి నీతి బంధుప్రీతితో ముడిపడి చెడిపోయి నడుస్తున్నాయి. ఇక ఒకప్పుడు రాజకీయాల్లో విమర్శలు ఉన్నప్పటికీ అవి సాహోపితంగా సద్విమర్శగా ఉండేవి. కానీ నేడు రాజకీయ విమర్శలు పరిధిలు దాటి ఆ పరదాలు తొలగిపోయి శృతిమించి వికృత రూపం దాల్చు వికటహట్టం చేస్తున్నాయి. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండేవారికి కులం, మతం, ప్రాంతం, భాష, వయసు, రూపం, లింగ, కుటుంబం, చివరికి చిన్నపిల్లలను కూడా వదలకుండా ఒకటేమిటి ఇలా అనేక విషయాలపై ఉన్నవి లేనివి ఊహించినవి కల్పించి వ్యక్తిగత హననం చేస్తూ విమర్శించే రోజులు దాపరించాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానంలో గౌరవ మర్యాదలు పొందిన వ్యక్తి ప్రత్యక్ష రాజకీయాలకు వస్తే అది ఖచ్చితంగా పరమాన్నంలో చికెన్ను చూసినట్టుగా భావించాల్సి ఉంటుంది. అంటే మన స్థాయికి గౌరవాన్ని మనమే చేతులారా కాలజేసుకోవడం తప్ప ఇంకొకటి కాదు. సుదర్శన్ రెడ్డి న్యాయ వ్యవస్థలో పూర్తి స్థాయిలో క్లీన్ ఇమేజ్ను సొంతం చేసుకున్న ఆయనపై అనేక విమర్శలు ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేక సంఘటనలను పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇక ప్రస్తుతం ఇండియా కూటమి తరపున భారత రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న సుదర్శన్ రెడ్డి గతంలో సాల్వా జూడం అంశంపై ఇచ్చిన తీర్పు మీద భారత హోంమంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే 18 మంది హైకోర్టు మాజీ న్యాయమూర్తుల సాల్వా జూడం తీర్పుపై సుదర్శన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడిన మరుసటి రోజు ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు 56 మంది మాజీ న్యాయమూర్తులు సుదర్శన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇదిలా ఉంటే కొందరు మాజీ న్యాయమూర్తులు అసలు సుదర్శన్ రెడ్డి పోటీయే తప్పని అభిప్రాయపడడం గమనార్హం. ఇవే కాదు, అనేక రాజకీయ విమర్శలను సుదర్శన్ రెడ్డి వ్యక్తిగతంగా తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. అందుకే అత్యున్నతమైన భారత న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తిగా సేవలందించిన సుదర్శన్ రెడ్డి తటస్థంగా రాజకీయాల్లోకి అతీతంగా ఉంటే గౌరవప్రదంగా ఉండేది. రాజకీయాల్లోకి రావడం, అది కూడా గెలుపుతో కాకుండా ఓటమితో ఈ పోటీలోకి రావడం అనుకోవడం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏ విధంగా చూసినా ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. అయినా ఒక న్యాయమూర్తి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక దాగి ఉన్న మర్మం ఏమిటో ఎవరికి బోధపడడం లేదు. ఇది విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో ఇబ్బందికర నిర్ణయాలు ఏ మేరకు రాజకీయ ప్రతిఫలాన్ని ఇస్తాయో కాలమే సమాధానం చెప్పాలి. అందుకే మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి తాజా రాజకీయ ప్రస్థానం ఖచ్చితంగా పరమాన్నంలో చికెన్ పెట్టినట్లు ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదేమో అని చెప్పేసి మనకు గంటా సోమన్న సీనియర్ జర్నలిస్ట్ గారు అయితే రాశారు. మరి ఎవరైతే మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారో మరి ఉపరాష్ట్రపతి పదవికి అయితే పోటీ చేస్తున్నారు. సో ఉపరాష్ట్రపతికి పోటీ చేస్తే మరి అక్కడ
ఇది ప్రతిపక్ష పార్టీ నుంచి అయితే మరి సుదర్శన్ రెడ్డి గారు అయితే పోటీ చేస్తూ ఉన్నారు. మరి అధికార పక్షం నుంచి అయితే పోటీ చేస్తున్నప్పటికి కూడా మరి అక్కడ మెజారిటీ ఎక్కువ ఉంటుంది, అధికార పక్షానికి మెజారిటీ ఎక్కువగా ఉంటుంది. మరి ఇక్కడ ఓడిపోయే దగ్గర మరి ఎందుకు పోటీ చేస్తున్నారు? సో రెండవది మరి న్యాయమూర్తి స్థానం అంటే అత్యున్నత గౌరవప్రదమైన స్థానం అన్నమాట. సో అలాంటి నుంచి వచ్చి మరి రాజకీయాల్లో చేస్తే రాజకీయాల్లో ప్రతి ఒక్కరు విమర్శిస్తూ ఉంటారు. అంటే రాజకీయాలు ఇప్పుడు మనం చూస్తుంటాం, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరినైనా సరే ఎవరైనా విమర్శిస్తూ ఉంటారు రాజకీయంగా. సో అట్లా న్యాయమూర్తులను న్యాయ వ్యవస్థకు సంబంధించి ఎవరిని మాత్రం అట్లా విమర్శించడం జరగదు. ఎందుకంటే వాళ్ళు చెప్పిందే తీర్పు కాబట్టి, అంటే వాళ్ళు రాజ్యాంగం అనుగుణంగా నడుచుకుంటూ ఏదైతే రాజ్యాంగంలో పొందుపరుస్తారో సో వాటి ప్రకారం అయితే తీర్పులు అయితే ఇస్తూ ఉంటారు. వాళ్ళని విమర్శించే వాళ్ళైతే ఎవరు ఉండరు. మరి రాజకీయాల్లో అట్లా కాదు, ఎవరైనా విమర్శిస్తారు. అంటే పరిధి దాటి విమర్శించుకోవడం అది తప్పు, అది వేరే విషయం. కాకపోతే ఎవరి పరిధిలో వాళ్ళైతే విమర్శించుకోవడం, మరి అలాంటి వ్యక్తి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి మరి అందరిచే విమర్శించబడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా మనకి ఏదైతే మరి ఆర్టికల్ ఉందో దాని ద్వారా అయితే అర్థమవుతా ఉంది. సో ఇక చూడాలి ముందు ఏం జరుగుతుంది అనేది కూడా. మరి ఓడిపోయే స్థానాల్లో ఎందుకు పోటీ చేస్తున్నట్లు కూడా మనకు ఒక విషయం అయితే క్లియర్గా అయితే రాశారని చెప్పొచ్చు. ఇక ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి వార్తల్లోకి అయితే వెళ్దాం. ఇంకా మనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించి చూస్తే నేరాల నియంత్రణకు ప్రజలు సహకరించాలి. పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ పట్టణంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమం అయితే మరి పేదల నేరాలు ఏవైతే జరుగుతాయో వాటి నియంత్రణకు అయితే ప్రజలైతే సహకరించాలి. ప్రజల సహకారం లేకుండా ఎవ్వరు కూడా ఏం చేయలేరు. మరి అదే విషయం అక్కడ పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఇక ఎస్బీఐలో కోట్లు కొల్లగొట్టింది క్యాషియరే. 44 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుల నుండి 15.237 కిలోల బంగారం, 1,60,1,000 నగదు అయితే స్వాధీనం చేసుకురంట. మరి బంగారం లేకుండా కుదరపెట్టినట్టు చూపి బ్యాంకులో రుణాలు తీసుకున్న మాయగాలంట. మరి మొత్తానికైతే ఎస్బీఐ ఎక్కడైతే మనం ఎస్బీఐ బ్యాంక్ ఉందో మరి స్థానిక ఎస్బీఐ బ్యాంకులో బంగారం నగదు దోచుకొని పారిపోయిన నిందితులు పట్టుబడంతో ఉత్కంఠకైతే తెరలేపింది. మొత్తానికైతే ఎస్బీఐ బ్యాంకులో మరి కోట్లు కొల్లగొట్టేసిన దొంగలు అయితే దొరికారు. అక్కడ ఎవరైతే క్యాషియర్గా పనిచేస్తారో మరి ఆయనే దొంగ అయితే నిర్ధారించారు. మరి 44 మందిని అయితే అరెస్ట్ చేసి మరి వాళ్ళ ఆధీనంలోకి అయితే తీసుకున్నారు. వాళ్ళ నుంచి అయితే మరి 15 కిలోల దాకా బంగారం, మరి అట్లే 1,60,000 రూపాయలు అయితే మన నగదు అయితే స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఇక చెన్నూరు, కోటపల్లి మండలాల్లో ముంచెత్తిన వరదలు. ఇక 3 ఎకరాల్లో వరి పత్తి పంట నష్టం. ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు వేడుకోలు. మరి నిన్న నుంచి వర్షాలు, గత వారం 10 రోజుల నుంచి ఆ వర్షాలు అయితే ఎడతెరిపి లేకుండా చాలా బీభత్సం సృష్టిస్తున్నాయి. మరి 100 ఎకరాలలో 1000 ఎకరాల్లో పంట అయితే మునిగిపోయింది. దానికి సంబంధించి కూడా మరి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా రైతులు అయితే కోరుతా ఉన్నారు. మరి దాదాపు 3,000 ఎకరాల్లో వరి పత్తి పంట అయితే తీవ్రంగా నష్టాలు అయితే ఎదుర్కొన్నాయంట అక్కడ. ఇక ఇంద్రకరణ్ రెడ్డిపై ఆరోపణలు నిరూపించాలి, బహిరంగ చర్చకు రావాలని అనుచరుల సవాల్ చేస్తున్నారంట. మరి వరద రాజకీయాలు చేస్తే సహించేది లేదు అని హెచ్చరిక అయితే జారీ చేస్తున్నారు ఇక్కడ. ఇక 5 రోజులుగా పశువులు అక్కడే. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆవలి ఒడ్డున మూగ జీవాలంట. మరి మండలంలోని మునిపల్లి గ్రామ శివారులో గోదావరి పరివాహక ప్రాంతంలో పశువులు మేపడానికి తీసుకెళ్లిన పశువుల కాపరి పశువులను గత 5 రోజుల నుంచి ఇటువైపు రాలేక కొన్ని పశువులు వచ్చే ప్రయత్నం చేస్తే గోదావరి నదిలో కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడిందని ఆ గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట. 5వ రోజు అక్కడే ఉండడంతో పశువులు ఎలా ఉన్నాయో ఏమని యజమానులు దిగులు చెందుతున్నారు. దూడలు అరుస్తూ ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు తమ పశువులను తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని అయితే యజమానులు అయితే కోరుతా ఉన్నారట. మరి నిజంగా బాధాకరం అదైతే. ఇక నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సిగ్గుచేటు. బీజేపీ నాయకుడు నాగొల్ల లక్ష్మీనారాయణ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను అయితే దహనం చేసినట్ట. మరి రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగొల్ల లక్ష్మీనారాయణ అయితే డిమాండ్ చేసినట్ట. మరి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అయితే సిగ్గుచేటు అని చెప్పేసి అక్కడ బీజేపీ నాయకులు అయితే చెప్తా ఉన్నారు. ఇక వక్ఫ్ ఆస్తులను బీసీలకు పంచిపెట్టే దమ్ము రేవంత్ సర్కార్కు ఉందా? ఇది బీసీ డిక్లరేషన్ బిల్లు కాదు, ముస్లిం రిజర్వేషన్ బిల్లు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అని చెప్పేసి మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. మరి వక్ఫ్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో మరి బీసీలకు పంచే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అని చెప్పేసి కూడా మరి ఇక్కడ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ గారు అయితే చెప్తా ఉన్నారు. ఇక ఎకరానికి 25,000 పరిహారం అందించాలి, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రెడ్డి డిమాండ్ అంట. మరి భారీ వర్షాలకైతే మరి చాలా వరకు అయితే పంటలు అయితే నీట మునిగిన పరిస్థితి అయితే మనం చూసాం. ఇక ఎకరానికి అయితే 25,000 నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మరి అక్కడ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రెడ్డి గారు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు అక్కడ.
ఇక గ్రామ దేవతల గుడుల వద్ద ఆ పిల్లుల బలి అంట. మరి ఆందోళనలో గ్రామస్తులు, సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అంట. మరి యువతకు సనాతన ధర్మం, దైవభక్తి కల్పించాలన్న ఉద్దేశంతో గ్రామాల్లో పెద్ద ఎత్తున ఆ గ్రామ దేవతల పండుగలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి పండుగలలో ఆ ప్రజలందరూ కలిసి మెలిసి ఉంటారు. గ్రామస్తుల ఐక్యతను దెబ్బతీసే విధంగా గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి ఆరుమూరు మండలం మిర్దపల్లి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు గ్రామ దేవతల విగ్రహం వద్ద పిల్లి పిల్లలను బలి ఇవ్వడం వివాదాస్పదమైంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్ఐ రమేష్ గ్రామస్తుల వద్ద వివరాలను సేకరించి దర్యాప్తు అయితే చేస్తున్నారంట. మరి గుళ్ళ దగ్గర అయితే పిల్లులు ఉంటాయి కదా, వాటి పిల్లలను అయితే మరి అక్కడ బలిస్తున్నారంట. మరి అదేం కథనం అది. ఇక ఆశ్రయం ఇస్తే పింఛన్ సొమ్ము ఎత్తుకెళ్లాడు. అడవి మామిడిపల్లిలో ఘరానా మోసారం. పోస్ట్ మ్యాన్ మీద 8.76 లక్షలు దొంగిలించిన గుర్తు తెలియని వ్యక్తి అంట. మరి రాత్రి ఇంట్లో పడుకొని ఉదయాన్నే ఊరికి వెళ్తానని చెప్పి రాత్రికి 8 లక్షల రూపాయలు అయితే ఎత్తుకెళ్ళినట్ట. మరి ఇటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఏదో పాపం అనే ఆశ్రయం ఇస్తే ఇంట్లో నుంచి 8 లక్షలు అయితే పట్టుకెళ్ళిండ. మరి చూసుకోవాలి, మరి వస్తున్న వాళ్ళు ఎవరు ఏంటని కూడా మరి వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి. నిజంగానే వాళ్ళు సాయం అడుగుతారా లేదంటే ఏదైనా దురుద్దేశంతో అడుగుతారా అని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక పేద ప్రజల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇబ్రాహీంపట్నం బీజేపీ అధ్యక్షుడు బాయి లింగారెడ్డి అయితే చెప్తా ఉన్నారు. మరి పేద ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి అయితే చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి అక్కడ బీజేపీ నాయకులు అయితే చెప్తా ఉన్నారు. ఇక మరి ఓటు విలువ మద్యం డబ్బు కంటే గొప్పది. ఇక ఎన్నికల ప్రలోభాలకు లొంగొద్దు. ఓటు విలువ భవిష్యత్తు ఆయుధం. స్వచ్ఛమైన ఓటుతో నిజాయితీ గల నాయకులను గెలిపించండి. మరి ఏవైతే స్థానిక సంస్థలు మనకు సమీపిస్తున్న వేళ మరి ఓటు విలువ మద్యం డబ్బు కంటే గొప్పది. అంటే మీ ఓటు విలువ మీ భవిష్యత్తును, మీ తలరాతనైతే మారుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఓటు ఎవరికైతే వేస్తామో వాళ్ళే మనల్ని అయితే పరిపాలిస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటే నిర్ణయాలు అనేది మన భవిష్యత్తుకు అంత మంచిగా ఉపయోగపడుతుంది. సో మద్యానికి కానీ డబ్బుకు కానీ ఆశపడి ఓట్లు వేయొద్దని చెప్పేసి ఇక్కడ మనకైతే వార్త కనిపిస్తూ ఉంది. ఇక బొప్పాపూర్ గ్రంథాలయం మూసివేతనంట. మరి అధికారుల నిర్లక్ష్యం, గ్రామస్తుల ఆందోళన వెంటనే పునఃప్రారంభించాలని డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. బొప్పాపూర్ గ్రంథాలయం అయితే లైబ్రరీ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే మూసివేసిరంట. మరి గ్రామస్తులు మళ్ళీ వెంటనే పునఃప్రారంభించాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక సింగరేణి పరిరక్షణ కోసం పోరాటం ఏఐటీయూసీదే. గత 10 ఏళ్ల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు. యాజమాన్య ఒప్పందం సెప్టెంబర్ నుంచి అమలు. ఏఐటీసీపై విమర్శలు మానుకోవాలి. హితవు పలికిన నాయకులు అంటూ మనకు ఇక్కడ ఒక వార్త. ఇక 42% బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలు. బిల్లులు ఏకగ్రీవ ఆమోదం హర్షణీయం. మునుపటి హామీలు గుర్తు చేసిన నరేందర్. జాగ్రత్తలు అవసరమని బీసీ సాధికారక సంఘం విజ్ఞప్తి. మరి మొత్తానికైతే నిన్న అసెంబ్లీలో 42% బీసీలకు 42% ఏదైతే రిజర్వేషన్ ఇస్తానో ఆ బిల్లు అయితే ఆమోదం పొందింది. మొత్తానికైతే మరి ఎలాంటి మరి సంఘటనలు జరగకుండా మరి ఆ బిల్లు అయితే మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా అక్కడ కోరుతూ ఉన్నారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. బీరంగూడ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జనం అంట. మరి పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి బీరంగూడ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో పూజలు అయితే చేసిరంట. మరి మొత్తానికి అయితే బీరంగూడ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం అయితే చేసిరంట. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాల అభివృద్ధిపై చర్చకు సిద్ధం. మునిపల్లి మండల కాంగ్రెస్ నాయకులు పిల్లోడి సతీష్ కుమార్ అయితే సవాల్ చేస్తూ ఉన్నారు. మరి దానికి సంబంధించిన వార్త ఇది. ఇక చేపలపేటకు వెళ్లి యువకుడు గల్లంతు. మానూరు మండలంలోని కమలాపూర్ చెరువు వద్ద దుర్ఘటన చోటు చేసుకుంది. చేపలు పట్టేందుకు ఆదివారం మధ్యాహ్నం నారాయణఖేడ్ పట్టణానికి చెందిన 5 యువకులు మహమ్మద్, సుధీర్, సందీప్, అద్వాన్, లతీఫ్ చెరువులో దిగారు. వారిలో లతీఫ్ అనే యువకుడు గల్లంతైనట్లు స్థానికులు అయితే చెప్పారంట. మరి స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న నారాయణఖేడ్ రెస్క్యూ టీం గాలింపు చర్యలు అయితే చేపట్టారంట. మరి చేపల వేట వెళ్ళైతే యువకుడైతే గల్లంతైనంట. మరి చెరువుల దగ్గర కావచ్చు, వాగుల దగ్గర కావచ్చు, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వర్షాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. వరద ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో మరి ఇట్లాంటి సాహసాలు మాత్రం చేయొద్దని చెప్పేసి అధికారులు ఎంత చెప్తున్నప్పటికీ కూడా మరి కొందరు అయితే పెడచెవిన పెట్టి అయితే మరి వాళ్ళ పని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అయితే చేసుకుంటున్నారు. ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇక కర్చల నర్సింహులు గౌడ్ తల్లి మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన మైనపల్లి హనుమంతరావు అంట. మరి ఇక దానికి సంబంధించిన వార్త. ఇక సదాశివపేటలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని సదాశివపేటలో ఘనంగా అయితే క్రీడా కార్యక్రమాలు అయితే నిర్వహించినట్లుగా మనకు వార్త కనిపిస్తూ ఉంది. ఇక జల దిగ్బంధంలో వన దుర్గమ్మ 7 పాయల వనదుర్గ భవానీ అమ్మవారి ఆలయం 17 రోజులుగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. సింగూరు నుంచి భారీ స్థాయిలో నీటిని విడుదల చేయడంతో వచ్చిన భక్తులు సైతం రాజగోపురంలో దర్శనం చేసుకుని పూజలు నిర్వహిస్తున్నారు. సింగూరు ప్రాజెక్టు నుండి నీటి ప్రవాహం వనదుర్గ ప్రాజెక్టు నుంచి గానాపూర్ ఆనకట్ట పైగా నిజాం సాగర్ వైపు పరుగులు తీస్తుంది. భక్తులు నదీ ప్రవాహం వైపునకు వెళ్లకుండా 7 పాయల వద్ద పోలీసులు అయితే బందోబస్తు చర్యలు అయితే తీసుకుంటున్నారంట.
ఇక మన్ కీ బాత్ 125వ ఎపిసోడ్ శిలాంపల్లి గ్రామంలో ప్రత్యక్ష ప్రసార వీక్షణ. మరి మోదీ గారిది అయితే మన్ కీ బాత్ 125వ ఎపిసోడ్ అయితే అక్కడ ప్రదర్శించుకున్నారు. మరి ఎక్కడైతే శిలాంపల్లి గ్రామంలో అయితే మరి అక్కడ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అక్కడ వీక్షించారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక భర్తను హత్య చేసిన భార్య, మద్యం తాగి వేధిస్తున్నాడే హత్య చేసిన భార్య అంట. మరి ఎక్కడ ఇది? ఇక బంటార మండలం రోంపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలు కుమార్ కుర్వ రేణుకలు తమ ఇద్దరు పిల్లలతో కలిసి కేసారంలో గ్రామంలోని సత్యనారాయణ రాజుకు చెందిన సర్వే నెంబర్ 26 గల వెంచర్లో గల గత 2 సంవత్సరాలుగా పనిచేసి జీవనైతే గడిపిస్తున్నారంట. కాగా కొన్ని రోజుల నుంచి మద్యానికి బానిసై మరి గొడవలు అవుతున్నాయంటే మొత్తానికి అయితే ఆమె చంపేసిందంట. ఇక పెన్షన్ లేని టెన్షన్ జీవితం భరించలేం, ఉపాధ్యాయులు వాణి సక్కుబాయ్ పాత పెన్షన్ పద్ధతి అమలు చేయాలని విజ్ఞప్తి. మరి పెన్షన్ అనేది హక్కు, ప్రభుత్వ దయ కాదు, తెలంగాణలోనూ అమలు చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారట మరి ఉపాధ్యాయులు. ఇక ఒకే రోజు 2 రాహుల్ గాంధీ దిష్టి బొమ్మలు దహనం చేసిరంట. మరి మోదీ తల్లిపై రాహుల్ అనుచిత వ్యాఖ్యలు చేశారని నిరసన. బసవేశ్వర చౌరస్తా వద్ద దిష్టి బొమ్మ దహనం కూడా ఇదే మొదటిసారి అని చెప్పేసి మరి ఒక వార్త అయితే కనిపిస్తుంది. మరి దిష్టి బొమ్మ దహనం అడ్డుకొని అరెస్టు చేయడం సమంజసం కాదు, బీజేపీ ముమీన్పేట మండల అధ్యక్షుడు ఆశిరెడ్డి. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లిపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ముమీన్పేట మండల కేంద్రంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు ఆశిరెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దహనం చేసే కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో పోలీసులు అయితే అడ్డుకున్నారు. మరి అడ్డుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి మరి ఆ బీజేపీ నాయకులు నేతలు అయితే చెప్తా ఉన్నారు. ఇక బురద నీటితో పాఠశాల విద్యార్థులు ఇక్కట్లు పట్టించుకొని మండల విద్యాధికారి విద్యను అభ్యసించడానికి పాఠశాలకు వస్తున్న విద్యార్థులు బురద నీటితో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారట. చూడొచ్చు మరి కాంపౌండ్ వాల్ గేట్ ముందు ఏ విధంగా బురద అయితే కనిపిస్తుందో, కనీసం అక్కడ మట్టి పోసే పరిస్థితి కూడా లేదు. మరి ఎట్లా పోతారు స్కూల్కి అనేది అక్కడ ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు పిల్లలు. మరి వినాయకుని పూజలో పాల్గొన్న అసిస్టెంట్ కలెక్టర్ అంట. మరి ఆదివారం ఉదయం న్యూ కలెక్టరేట్ కాలనీలో అధ్యక్షులు మాచగోని శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు అయితే చిన్న పెద్ద తేడా లేకుండా వికారాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరిని కలెక్టర్ కాలనీ వాసులందరూ కలిసి ఏర్పాటు చేసిన గణేష్ మహారాజుకు పూజలకు రావాలని అయితే ఆహ్వానించారంట. దీంతో అక్కడికి వచ్చి పూజలు చేసి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక వెల్లి రావయ్య గణపయ్య పత్తికుంటలో ప్రశాంతంగా నిమజ్జనం. ఇక పర్యవేక్షిస్తున్న అన్ని శాఖల అధికారులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, ట్యాంక్ బండ్ వాతావరణాన్ని తలపిస్తున్న పత్తికుంట మరి అర్బన్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శిపై వై శ్రీధర్ అని చెప్పేసి మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి, 30 ఏళ్ల వయసుపై 30 ఏళ్ల పైబడితే ఆరోగ్య పరీక్షలు అవసరం. మేడ్కేర్ డయాగ్నోస్టిక్ ఆధ్వర్యంలో నిర్వహణ. మర్రిచెట్టు కూడలి వద్ద మెగా ఉచిత వైద్య శిబిరం. మరి సహకారం అందించిన విఆర్ సహోయోగ చారిటబుల్ ట్రస్ట్ సేవా సంస్థ అని చెప్పేసి మనకి ఇక్కడ వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఫిజిక్స్ వాళ్ళ కాలేజీలో విద్యార్థుల ఆందోళన. తరచూ అనారోగ్యం బారిన విద్యార్థులంట. మరి మాదాపూర్లో ఫిజిక్స్ వాళ్ళ కాలేజీలో విద్యార్థులు అయితే ఆందోళన చేపట్టారు. పురుగుల అన్నం ఆహారం తిని అస్వస్థతకు గురవుతున్న యాజమాన్యం పట్టించుకోవట్లేదని చెప్పేసి మనకి ఇక్కడ వార్త అయితే కనిపిస్తుంది. ఇక మియాపూర్లో బీజేపీ శ్రేణుల ఆందోళన. ప్రధాని నరేంద్ర మోదీ తలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా షేర్లింగంపల్లి బీజేపీ శ్రేణులు అయితే మరి చాలా ఆందోళన చేస్తున్నాయంట. మరి రోడ్ల మీదకి వచ్చి కూడా ధర్నా అక్కడ చేసిన వార్త అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక ప్రధాని మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు తగవు, రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహన కార్యక్రమానికి వెళ్లకుండా డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డిని ముందస్తు హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు అంటూ మనకి ఇక్కడ వార్త అయితే కనిపిస్తుంది. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. పోలీసుల ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. మరి పోలీసుల ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక వాడవాడల గణేష్ మండపాల్లో అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు, పలువురు ప్రజాప్రతినిధులు. మరి గణేష్ పండుగకు ఎక్కడైతే మరి మండపాలు అయితే ఏర్పాటు చేస్తారో మరి అక్కడ అన్నదాన కార్యక్రమాలు అయితే చేపట్టి మరి ఆ విధంగా అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక బిల్డింగ్ పెయింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం అంట. మరి జిల్లా కేంద్రంలో టీచర్స్ కాలనీలో బిల్డింగ్ పెయింటర్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం అయితే అక్కడ చేస్తూ ఉన్న వార్త మనం చూడొచ్చు. ఇక బీజేపీ ఆధ్వర్యంలో రాహుల్ దిష్టిబొమ్మ దహనం అంట. మరి ప్రధాని మోదీకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్. ఇంకా దోమల బెడద నుంచి రక్షించండి, గ్రామాల్లో పారిశుద్ధ నిర్వహణ అంతంత మాత్రమే, నెలలు గడుస్తున్న ఫాగింగ్ చేయని అధికారులు అంట. మరి గ్రామాల్లో పారిశుద్ధ నిర్వహణ అయితే అంతంత మాత్రమే జరుగుతుందంట. మరి దోమలు, ఈగలు కూడా ఎక్కువ వచ్చి ప్రజలైతే జబ్బున రోగాల పాలవుతున్నట్టుగా మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. మరి ఎస్సీ హాస్టల్ నూతన భవనాన్ని ప్రారంభించండి, మక్తల్ నియోజకవర్గ బీఎస్పీ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారట. మరి మక్తల్ పట్టణంలో ఎస్సీ హాస్టల్ నూతన భవనాన్ని అధికారులు తక్షణమే చేపట్టాలని మక్తల్ నియోజకవర్గ బీఎస్పీ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్న వార్త మనం చూస్తూ ఉన్నాం.
ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. కాంగ్రెస్ నాయకుడికి ఆర్థిక సాయం అయితే అందజేశారంట. మరి మండల కేంద్రానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు ఎలిమినేటి నరసింహ తల్లి లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. మరి ఆర్థిక ఇబ్బందుల కారణంగా వాళ్ళకైతే ఆర్థిక సాయం అయితే చేశారంట. ఇక ప్రజారోగ్యంతో కల్తీగాల చెలగాటం, వంట నూనెలపై ట్రై ఆర్థో క్రైసెల్ ఫాస్ఫేట్ అనే రసాయనం వినియోగం నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు గుర్తింపు. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకొని రెస్టారెంట్లు హోటళ్ల నిర్వాహకులు కన్నెత్తి చూడని ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఇక గుల్ల బారుతున్న సామాన్యుడి ఆరోగ్యం అంట. మరి ఏవైతే మరి రోడ్ సైడ్ ఏవైతే మిర్చి బండి ఉంటాయో సో వీటన్నిటి కూడా చాలా భయంకరమైన నూనెలు కావచ్చు రసాయనాలుగా అయితే వినియోగిస్తున్నారంట. మరి దాన్ని తింటే మరి ప్రజలకైతే తీవ్ర అనారోగ్యాలు వచ్చి కూడా మరి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అవుతున్నాయని చెప్పేసి కూడా వార్తలు వచ్చినప్పటికీ కూడా మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎవరైతే ఉంటారో మరి పట్టించుకోని పరిస్థితి అయితే ఇక్కడ ఉందంట. మరి ఇక పెంపుడు కుక్క దాడిలో చిన్నారికి గాయాలంట. మరి హుజూర్ నగర్ పట్టణంలోని విశ్వతేజ ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతున్న బెల్లంకొండ విశ్వ అనే చిన్నారిపై పాఠశాలలో పెంపుడు కుక్క దాడి చేయడంతో తీవ్ర అయితే గాయాలైనాయంట. ఇక జాతీయ రహదారిపై భగీరథ పైప్ లైన్ లీకేజ్ పట్టించుకొని మిషన్ భగీరథ అధికారులంట. మరి చూడొచ్చు వాటర్ మొత్తం రోడ్డు మీదకి వస్తున్నా అయితే మరి అధికారులు అయితే స్పందించడం మీద పట్టించుకోవడం లేదంట. ఇక భువనగిరి గజ్వేల్ ప్రధాన రహదారిపై ఫ్లైఓవర్ గుంతలమయం, రోడ్లు మరమ్మతులు వెంటనే చేయాలని బీజేపీ నాయకుల డిమాండ్. ఫ్లైఓవర్ బ్రిడ్జిపై రాస్తారోకో ఆందోళన. మరి యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో హనుమాపురం ఫ్లైఓవర్పై రోడ్డు మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రాస్తారోకో ఆందోళన చేశారు. రాస్తారోకోలో యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి మేడి కోటేష్ పాల్గొని మాట్లాడుతూ ఈ ఫ్లైఓవర్పై చాలా ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు గురవుతున్నారని అన్నారట. మరి ఏదైతే భువనగిరి దగ్గర హనుమాపురం దగ్గర ఫ్లైఓవర్ ఉంటుందో మరి రైల్వే ట్రాక్ పైన అక్కడైతే మరి గుంతలు పడి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారట. అక్కడి వాహనదారులు కావచ్చు స్థానికులు కావచ్చు. దాన్ని వెంటనే మరి మరమ్మతులు చేయాలని చెప్పేసి బీజేపీకి సంబంధించిన జిల్లా నాయకులు అయితే అక్కడికి వెళ్ళి అక్కడ ఆందోళన అయితే చేస్తూ ఉన్నారు. మరి నీతి నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్కు సన్మానం చేసిరట. మరి నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ను ఆదివారం కోదాడ మండల బీజేపీ నాయకులు సన్మానించారట. మరి గ్రామానికి చెందిన కొల్లూరు వెంకటేశ్వర్లు ఆటో నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. శుక్రవారం హుజూర్ నగర్ రోడ్లో అమృత హాస్పిటల్ వద్ద ఒక వ్యక్తి మహిళను ఆటోలో ఎక్కించుకుని ఆమెను యూనియన్ బ్యాంక్ వద్ద వదిలి వెళ్ళాడు. ఆ మహిళ ₹1,00,000 నగదు 2 తులాల బంగారం కలిగిన బ్యాగును ఆటోలో మర్చిపోయిందంట. సో మళ్ళీ తిరిగి వచ్చి ఆమె అలా ఎక్కడైతే బ్యాగ్ అయితే మర్చిపోయారో వాళ్ళకైతే తిరిగి అప్పచెప్పారంట. సో మంచి విషయం. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక వరంగల్ పోలీస్ కమిషనరేట్లో 6,683 గణనాథులు అయితే కొలువైనాయంట. మరి గత ఏడాదిలో కంటే 50% అధికంగా గణేష్ మండపాలు ఏర్పాటు చేశారంట. మరి విగ్రహాల వివరాలను జియో ట్యాపింగ్ ద్వారా అనుసంధానం, నిరంతర పెట్రోలింగ్ ద్వారా పోలీస్ అయితే పర్యవేక్షిస్తున్నారట. మరి వరంగల్ కమిషనరేట్లో మొత్తానికైతే 6,683 గణేష్లు అయితే మండపాలు అయితే ఏర్పాటు చేసి మరి అక్కడ పూజలు అయితే చేస్తూ ఉన్నారు. మరి బీజేపీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం, ప్రధాని మోదీ ఆయన తల్లిపై రాహుల్ వ్యాఖ్యల పట్ల నిరసన అయితే వ్యక్తం చేశారు. మరి దానికి సంబంధించి కూడా ఈ వార్త చూడవచ్చు. ఇక విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మరి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారంట. ఇక గట్టిగల్ వినాయక మండపంలో మహా అన్నదానం అంట. మరి గట్టిగల్ గ్రామంలో మణికంఠ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఆదివారం మహా అన్నదానం అయితే ఏర్పాటు చేశారంట అక్కడ. ఇక గుప్త నిధుల కోసం మట్టం గుట్టపై తవ్వకాలు. మరి మహబూబాబాద్ జిల్లా డోర్నగల్ మండలం బురుగుపాడు గ్రామ శివార్లో ఉన్న మట్టం గుట్టపై గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీ సాయంతో రాత్రి సమయంలో గుప్త నిధుల కోసం అయితే తవ్వకాలు జరుపుతున్నట్ట. మరి ఏదైతే గుట్ట ఉందో అక్కడ గుప్త నిధులు ఉంటాయని ఇక్కడ మరి ప్రచారం జరిగిందో ఏమవుతాయి అక్కడైతే మరి వాళ్ళైతే నిధుల కోసం అయితే తవ్వకాలు జరుపుతున్నట్ట రాత్రిపూట. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమంట. బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు మాంకాళి రామారావు అయితే చెప్తా ఉన్నారు. బీసీ రిజర్వేషన్ ఏదైతే అసెంబ్లీలో ఆమోదం పొందిందో దానికి సంబంధించి కూడా మరి బీసీ నేతలు అయితే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇక రామయ్యను మోసగించిన పార్టీలను ఓడించాలి, అభివృద్ధి నిరోధకుడు ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు బీఎస్పీ భద్రాచలం నియోజకవర్గ అధ్యక్షుడు కొండ చరణ్ గారు అయితే చెప్తా ఉన్నారు. మరి రామయ్యను మోసగించిన పార్టీలను అయితే ఓడించాలని చెప్పేసి బీఎస్పీ సంబంధించిన నాయకులు అయితే చెప్తా ఉన్నారు. ఇక పేదలందరికీ సంక్షేమం పథకాలు, ఇందిరమ్మ ఇళ్ల పనులు పరిశీలించి లబ్ధిదారుల సమస్యలు విన్న కాంగ్రెస్ నాయకులంట. ఇక బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, గౌరవాధ్యక్షునిగా భరద్వాజ రాంబాబు ఎంపిక. మరి దమ్మపేట మండలం గ్రామ పంచాయతీ పరిధిలోని అవిన్ నర్సరీలో ఆదివారం బీసీ నాయకులు కార్యకర్తలు ప్రజలు సమావేశం అయితే నిర్వహించారు. మరి దానికి సంబంధించి వార్త. ఇక ఏకగ్రీవంగా బీఆర్ఎస్ మండల కమిటీ ఎన్నిక. మరి అధ్యక్షునిగా చాపల మడుగు రామ్మూర్తి అయితే ఎన్నికయ్యారంట. మండల కమిటీ ఎన్నికూరట. మరి అధ్యక్షుడిగా చాపల మడుగు రామ్మూర్తి గారు అయితే ఎన్నికయ్యారంట.
మరి ఇక సబ్ కలెక్టర్ ఆర్డీఓ కార్యాలయంలో ప్రజావాణి ప్రజల సౌకర్యార్థమే జిల్లా కలెక్టర్ జిజేఎస్ బి పాటిల్ అయితే వెల్లడి చేశారు. మరి జిల్లా ప్రజలకు కలెక్టర్ జిజేఎస్ బి పాటిల్ పలు సూచనలు అయితే జారీ చేశారు. భూ సమస్యల పరిష్కారం కొరకు ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నారు. మరి ఏదైతే అక్కడ ఏర్పాటు చేస్తారో ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా సబ్ కలెక్టర్ ఆర్డీఓ కార్యాలయంలో ప్రజావాణి అయితే ఏర్పాటు చేసినట్లుగా మనకు వార్త అయితే కనిపిస్తూ ఉంది. సో ఇంకా శనార్థి తెలంగాణ దినపత్రిక సంబంధించి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.